ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. లాకేస్ ఉంది అంటే కీ ఎక్కడెక్కడ ఉంటుంది. శ్రావణి అచ్చా శ్రావణి 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 లే శ్రావణి 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 లే కళ్ళు తెరు. శ్రావణి 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 రేపు అక్షయ్కి నేను పంచాయతీ బాధ్యతలు అప్పగిస్తే ఇక నా చేతిలో ఉన్న పవరు పోయినట్టే. చూస్తుండగా అక్షయ్ అమాంతం ఎదిగిపోతాడు. వాడికి అందరూ దగ్గరైపోతారు. నా చేతిలో నుంచి అధికారం పోయాక ఈ ఊళ్ళో వాళ్లే కాదు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నాకు విలువివ్వరు. అయ్యో, ఏం జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతోంది. అక్షయ్ని కన్విన్స్ చేయలేకపోతున్నాను. ఏం చేయాలి ఇప్పుడు? శ్రావణి జాగ్రత్త, ఇక్కడే కొంచెం. శ్రావణి నేను ఎప్పుడే వస్తాను. మ్యామ్ చెప్పండి సార్. ఎమర్జెన్సీ ఉంది, తనకు ఊపిరాడడం లేదు. త్వరగా డాక్టర్ గారిని పిలుస్తారా? ఓకే సార్, ఒక్క నిమిషం. శ్రావణి నీకేం కాదు, డాక్టర్ గారు వచ్చేస్తారు. కాస్త ఓపిక పట్టు. డాక్టర్ గారు రండి. ఏమైంది? ఊపిరాడక ఇబ్బంది పడుతుంది డాక్టర్.
నర్స్ వీల్ చైర్ వార్డ్ తీసుకురమ్మను. బాయ్ వీల్ చైర్ తీసుకురండి. ఐసీయూ రూమ్ లోకి తీసుకెళ్ళండి. లే శ్రావణి. ఈ దీప నాకు ఫోన్ చేస్తోందేంటి? హలో, ఏంటి ఇంద్రాణి మేడం, హాయిగా పడుకున్నట్టున్నారు. నేను కాల్ చేసి డిస్టర్బ్ చేశానా? నువ్వెందుకు కాల్ చేశావో అది మాత్రమే చెప్పు. ఉండండి ఇంద్రాణి గారు, విషయం ఉంది. విషయం ఉన్నందుకే కదా కాల్ చేసింది. చూడు దీప, నీతో కబుర్లు చెప్తూ కూర్చోడానికి నాకు టైం లేదు. విషయం ఏంటో చెప్పు. నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇప్పుడే నేను చెప్పిన ప్లేస్కి రావాలి. ఏంటండి, నువ్వు నాతో మాట్లాడాలా? నువ్వు చెప్పిన ప్లేస్కి నేను రావాలా? పిచ్చిగాని పట్టిందా నీకు? నాకేమీ పిచ్చి పట్టలేదు. నాకు మైండ్ బాగానే పనిచేస్తుంది. మరి ఇప్పుడెందుకు ఫోన్ చేసి తల తింటున్నావు? చూడండి, ఇదంతా కాదు. మర్యాదగా నేను చెప్పిన చోటికి రండి. నా మీద కోపంతో ఇలా మాట్లాడుతున్నావని అర్థమైంది. నీ మీద జాలిపడి వదిలేస్తున్నాను. బాయ్. ఇంద్రాణి, నువ్వే మా అన్నయ్యని చంపావని తెలిసింది. దానికి తగిన ఆధారాలు కూడా నా దగ్గరున్నాయి. ఏమంటున్నావు దీపా? నేను మీ అన్నయ్యని చంపానా? ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నా దగ్గర జోక్ చేయకు. నేనేమీ జోక్ చేయట్లేదు. నువ్వే మా అన్నయ్యని చంపావని సాక్ష్యాధారాలు నా దగ్గరున్నాయి. నువ్విప్పుడు నేను చెప్పిన ప్లేస్కొచ్చి నన్ను కలవకపోతే వాటిని ఎవరికివ్వాలో వాళ్ళకిస్తాను. సరే, ఎక్కడికి రావాలి? ఓకేనా? సరేమ్మా, వస్తాను. టెన్షన్ పడకమ్మా, డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు. తొందరగానే కోలుకుంటారు. సిస్టర్, నేను తనతో మాట్లాడవచ్చా? పర్లేదు సార్, మాట్లాడొచ్చు. థ్యాంక్స్. శ్రావణి, నీకేం కాదు శ్రావణి, అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఎలా ఉంది శ్రావణి గారు? ఇప్పుడు ఎలా ఉంది శ్రావణి? నీరసంగా ఉందా? లేదు డాక్టర్. ఓకే, కంగారు పడాల్సింది ఏం లేదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. రెస్ట్ తీసుకో శ్రావణి. సిస్టర్,